మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్లో మేడే సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జెండా ఆవిష్కరించి రిటైర్ కార్మికులను సన్మానించారు. కార్మికుల సంక్షేమమే సంస్థ అభివృద్ధికి పునాది అని అన్నారు. కార్మికుల హక్కుల సాధనకు యూనియన్ ఏర్పాటు చేయమని అన్నారు. ఇక కార్మికులు బాగుంటేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు బత్తులో రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానం పలికారు. అది కాకా వెంకటస్వామి గారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు 1981 లా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఎందుకంటే కార్మికుల అధ్యక్షుడు కూడా మంచిగా పనిచేస్తాడు, కార్మికుల నాయకులందరూ కూడా కార్మికుల కోసం పనిచేస్తారు, వారికి ఒక గుర్తింపు రావాలని చెప్పి ఆ రోజులలో ఆ అవార్డు కూడా స్థాపించడం జరిగింది. మనము వారి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా నాకు ఇదే చెప్పేవారు. నేను ఇండస్ట్రియల్స్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక సింగిల్ యూనియన్ ఉండాలి, మీరు కార్మికులకు మంచిగా చూసుకుంటేనే మీ సంస్థ మంచిగా నడుస్తుంది, మీ సంస్థ మంచిగా నడవాలి, ఎక్కువ ఉత్పత్తి కావాలంటేనే కార్మికుల సంక్షేమం మంచిగా ఉన్నప్పుడే మీకు మంచి ఉత్పత్తి వస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా నాకు చెప్పేవారు. నా సంస్థలో కూడా నేను ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత మా నాన్నగారు కదా నువ్వే వచ్చి ఇనాగరేట్ చేయి చీఫ్ గెస్ట్ అని చెప్పి ఆయనకు ఫ్యాక్టరీ తీసుకుపోయినా నేను పటంచెరులో వచ్చిండు, మంచిగా ఇనాగరేట్ చేసిండు, అందరు చప్పట్లు కొట్టిన అంత అయింది. ఇక ఆయననే చీఫ్ గెస్ట్ ఉన్నప్పుడు ఆయనే కదా మెయిన్ స్పీకర్. ఇక లాస్ట్ లా మాట్లాడేటప్పుడు ఒకటే అంశం అన్నాడు, అన్ని